హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నేను ఢిల్లీలోని ఒక పెద్ద హాస్పిటల్లో లేబర్ రూమ్లో క్లీనర్గా పనిచేసేదాన్ని. కానీ నేను అదే చెత్తను ఏరటం ద్వారా లక్షల రూపాయలను సంపాదించేదాన్ని అని ఎవ్వరికీ తెలియదు. ప్రసవ సమయంలో వైద్యులు మరియు నర్సులు చెత్తలో ఏమి పాడేస్తారో తెలుసుకుంటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. ఆ వస్తువును బంగారంతో సమానమైన ధరను ఇచ్చి కొనటానికి ప్రపంచం సిద్ధంగా ఉండేది. నా పేరు నేహ. చిన్నప్పటి నుండి నేను పేదరికం మరియు కష్టాలు తప్ప మరేమీ చూడలేదు. నా తండ్రి రోజువారీ కూలి. అతను ఎంతో కష్టపడి పనిచేసిన రోజుకు 2 పూటల భోజనం కూడా పెట్టలేకపోయేవాడు. నేను ఒక్కతే కూతుర్ని. నాకిద్దరు అన్నయ్యలు ఉన్నారు. నా తండ్రి ఆరోగ్యం క్షీణించటంతో పనికి వెళ్ళలేకపోయాడు. ఇంట్లో తినటానికి కూడా సరిగ్గా ఉండేది కాదు. అప్పుడు నా తల్లి ధైర్యం కూడగట్టుకొని అదే ప్రైవేట్ హాస్పిటల్లో క్లీనర్గా పనిచేయటం ప్రారంభించింది. నేను ఈరోజు పని చేసే చోటు అదే. అది ఒక సాధారణమైన పని. ఆ చాలీ చాలని జీతంతో అమ్మ ఇల్లు ఎలాగో అలా గడిపేది. కానీ జీవితంలోని కష్టాలు ఒక్కసారి మొదలైతే అంత సులభంగా ఆగవు. కొంతకాలానికి నాన్న చనిపోయారు. అమ్మ ఒంటరిదయ్యింది. అమ్మ వాళ్ళు నా పెళ్లిని దూరపు బంధువు అయిన సంజయ్తో చేశారు. చిన్నప్పుడే పెద్దవాళ్ళు మా పెళ్లిని నిశ్చయించారు. సంజయ్ మద్యానికి బానిస అయ్యాడు అన్న విషయం అమ్మ వాళ్లకు తెలియదు. అతను ఎల్లప్పుడూ బాధ్యతల నుంచి దూరంగా మద్యం మత్తులో ఉండేవాడు. పెళ్ళైన తర్వాత ఈ విషయం నాకు తెలిసి నాకు ప్రాణం పోయినంత పనయింది. అమ్మ ఒక షుగర్ పేషెంట్. అప్పుడప్పుడు ఆమె ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉండేది. నాకిద్దరు పిల్లలు పుట్టారు. ఒక కొడుకు, ఒక కూతురు. సంజయ్ ఏ పని చేసేవాడు కాదు. అందువల్ల ఇంటిని నడిపే బాధ్యతంతా నాపై పడింది. ఒకరోజు అమ్మ షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు నేను, అమ్మా, ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండి రెస్ట్ తీసుకో. నీ స్థానంలో నేను ఉద్యోగానికి వెళ్తాను అని అన్నాను. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి, నేను నీకేమీ ఇవ్వలేకపోయాను. నిన్ను చదివించలేకపోయాను. నేను నీకు పేదరికాన్నే ఇచ్చాను. ఇప్పుడు నేను చేస్తున్న పనినే నువ్వు కూడా చేస్తావా? అమ్మా, పని అనేది చిన్నదా పెద్దదా అని కాదు. నేను పిల్లల బాధ్యత చూసుకోవాలి. కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి. విధి నా తల్లిని ఒకప్పుడు ఎక్కడ నిలబడేలా చేసిందో ఇప్పుడు నన్ను కూడా అదే చోట నిలబెట్టింది. నేను కూడా అదే హాస్పిటల్లో పనిచేయటం ప్రారంభించాను. నా తల్లిలాగే అదే యూనిఫామ్ ధరించాను. అమ్మ నిజాయితీతో కష్టపడి పనిచేసి హాస్పిటల్లో మంచి పేరు సంపాదించింది. అది నాకు ప్రయోజనం చేకూర్చింది. కానీ ఇంట్లో పేదరికం అలాగే ఉంది. భర్త వ్యసనం, తల్లి ఖరీదైన మందులు, పిల్లల పెరుగుతున్న ఖర్చులు నా వెన్నును విరిచేవి. నెలలో మొదటి 10 రోజుల్లోనే నా జీతమంతా అయిపోతుంది. నా డ్యూటీ ఎక్కువగా డెలివరీ రూమ్లో ఉండేది. అక్కడ నేల తుడవటం, మురికిని శుభ్రం చేయటం, మందులు చల్లటం, రసాయనాలను శుభ్రం చేయటం నా బాధ్యత. ప్రతిరోజు ఈ పనులు చేయటం వల్ల రసాయనాల మిశ్రమ వాసన నా రక్తంలో కలిసిపోయింది. నా శరీరం నుండి కూడా అదే దుర్వాసన రావటం మొదలయ్యింది. డెలివరీ రూమ్ ఒక వింత ప్రదేశం. కొన్నిసార్లు నేను మొదట బిడ్డ ఏడుపు వింటాను. కొన్నిసార్లు తల్లి ఏడుపు వింటాను. ఒక్కోసారి ఆనంద వాతావరణం ఉంటుంది. కొన్నిసార్లు ఆశలు చెదిరిపోయిన పరిస్థితులు ఉంటాయి. మీకు అభినందనలు, ఎందుకంటే మీకు కొడుకు పుట్టాడు. నేను తరచుగా రోగి కుటుంబానికి ఈ శుభవార్త చెప్పటానికి పరిగెత్తేదాన్ని. వారు థ్యాంక్స్ చెబుతూ నా చేతుల్లో 500 రూపాయలు పెట్టేవారు. అది నాకు ఒక నిధి కంటే తక్కువేం కాదు. శుభవార్త ఇవ్వటంలో నేను ఎల్లప్పుడూ ముందంజలో ఉంటాను. తద్వారా నేను కొంత అదనపు డబ్బును పొందగలిగేదాన్ని. కానీ అది కూడా సముద్రంలో ఒక చుక్క లాంటిది. నేను ఇంటికి చేరుకోగానే పిల్లలు నా ముందు వాళ్ళ డిమాండ్ ఉంచేవారు. అమ్మా, ఈరోజు నా ఫ్రెండ్ అమిత్ కొత్త బూట్లు కొన్నాడు. నా బూట్లు చినిగిపోయాయి. లేదా మా స్కూల్లో పిల్లలందరూ జ్యూస్ తాగుతారు. నాకు కూడా కావాలి. వారి మాటలు బాణంలా నా హృదయాన్ని గుచ్చుకునేవి. నా సంపాదనంతా అమ్మ మందులకు, సంజయ్ వ్యసనానికే పోతుంది. పిల్లల కోరికలు నెరవేరకుండగానే ఉండిపోయేవి. నా జీవితం చాలీ చాలని జీతంతో పేదరికంలోనే గడిచిపోతుందా అని ఆలోచిస్తూనే రోజులు గడుస్తూ వచ్చాయి. కానీ ఒకరోజు విధి నా జీవితాన్ని మలుపు తిప్పింది. అది నన్ను నేల నుండి పైకి లేపి ఆకాశంలోకి తీసుకెళ్ళింది. కానీ నాకేం తెలుసు, నేను ప్రతిరోజు ఎత్తే చెత్తలోనే నా అదృష్టం దాగి ఉందని. ఆ రహస్యం కొన్ని రోజుల్లో
నన్ను ధనవంతురాల్ని చేస్తుందని, కానీ జీవితమంతా దాని మూల్యం చెల్లించాల్సి వస్తుందని నాకప్పుడు తెలియలేదు. ఆ రోజు నా ఇంటి ముందు మెరిసే ఒక నల్ల కారు ఆగింది. వీధిలో ఉన్న పిల్లలందరూ ఆడుకోవటం మానేసి ఆ నల్ల కారు వైపు చూడటం ప్రారంభించారు. ఇంత పెద్ద ఖరీదైన కారు మా వీధికి ఎప్పుడూ రాలేదు. నేను తలుపు వద్ద నిలబడి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాను. నా ఇంటి ముందు ఈ కారుకి ఏం పని ఉంది అనుకున్నాను. కోటు ధరించిన ఒక వ్యక్తి దాని నుంచి దిగాడు. వీధిలోని బురదలో కూడా అతని పాలిష్ చేసిన బూట్లు మెరుస్తున్నాయి. అతను నా ఇంటి వైపు ఒక్కసారి చూసి, ఆపై నన్ను చూస్తూ, "నువ్వేనా నేహా?" అని అడిగాడు. నేను సంకోచిస్తూ, "అవును, నేనే నేహా. మీకు ఏమైనా పని ఉందా?" అన్నాను. "మీరు ఢిల్లీలోని ఆ పెద్ద హాస్పిటల్లో లేబర్ రూమ్లో క్లీనర్గా పనిచేస్తున్నారు కదా?" అనటంతో నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నేను పనిచేసే ఆ చోటు అతనికి ఎలా తెలుసు? నేను నెమ్మదిగా తల ఊపాను. "అవును. ఏదైనా సమస్య ఉందా? హాస్పిటల్ నుండి ఏదైనా ఫిర్యాదు వచ్చిందేమో అని నేను భయపడ్డాను." కానీ అతను నవ్వి, "లేదు, ఎటువంటి సమస్య లేదు. నిజానికి ఇప్పుడు మీ సమస్యలన్నీ తీరిపోతాయి" అనటంతో నేను షాక్ అయ్యాను. హాస్పిటల్లో ఏదైనా పనైతే వారు మమ్మల్ని అక్కడికి పిలిచేవారు. ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? అప్పుడతడు ఇలా అడిగాడు, "నేను లోపలికి రావచ్చా? మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి." నేను సంకోచంగా, "సరే రండి" అన్నాను. నా చిన్న ఇల్లు, విరిగిన గోడలు అతని ఖరీదైన బట్టల ముందు ఇబ్బందిగా అనిపించాయి. నేను ధైర్యం చేసి, "సార్, నేను పరిచయం లేని వాళ్ళతో మాట్లాడను. కానీ మీరు నేను పనిచేసే హాస్పిటల్ పేరెత్తారు. నేనక్కడ గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాకంటే ముందు నా తల్లి అక్కడ 15 సంవత్సరాలు పనిచేసింది." ఇది విన్నప్పుడు అతని కళ్ళల్లో మెరుపు కనిపించింది. "అయితే మీకు హాస్పిటల్ లోపల ప్రతిదీ తెలుసు, ముఖ్యంగా లేబర్ రూమ్లో" అన్నాడు. "అవును సార్, నాకు తెలుసు. కానీ అందరక్కడ నిజాయితీగా పనిచేస్తారు." అతడు కొంచెం ముందుకు వంగి, "మీరు వారి మంచితనాన్ని కొంచెం సద్వినియోగం చేసుకోవాలి. దాని ద్వారా మీరు ఊహించలేనంత డబ్బు సంపాదిస్తారు" అన్నాడు. "ఏమి సద్వినియోగం చేసుకోవాలి?" అని అడిగాను. అతను నవ్వి, "మీరు ప్రతిరోజు చెత్తను సేకరించాలి. ఆ చెత్తే కొన్ని రోజుల్లో మిమ్మల్ని లక్షాధికారిని చెయ్యగలదు." అతని మాటలు విని నాకు షాక్ కొట్టినట్టు అనిపించింది. లక్షాధికారి, అది కూడా చెత్త నుండి! ఒక్క క్షణం నాకు ఈ మనిషి పిచ్చివాడా, లేకపోతే నన్ను ఎగతాళి చేస్తున్నాడా అనిపించింది. నేను కోపంగా, "సార్, మీరు నా పేదరికాన్ని ఎగతాళి చేయటానికి వచ్చారా? మీరు ధనవంతులని నేను అంగీకరిస్తున్నాను. మేము చెత్త ఏరుకునేవాళ్ళం. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. ఇక్కడి నుండి వెళ్ళిపోండి" అన్నాను. అతడు చిన్నగా నవ్వుతూ, "నేహా గారు, నా మీద కోపం తెచ్చుకునే బదులు నేను మీకు ఏమి చెప్పబోతున్నానో అర్థం చేసుకోండి. బహుశా మీ హాస్పిటల్లోని గొప్ప డాక్టర్లకు కూడా ఆ విషయం తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇది భారతదేశం. ఇక్కడి ప్రజలు కూడా దీనిని గ్రహించరు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బాలింత శరీరంలో నుండి ఎంతో విలువైన వస్తువును విసిరేస్తున్నారు. దాని నుండి వేలు కాదు, లక్షల రూపాయలు సంపాదించవచ్చు." అన్న అతని మాటల్లో ఏదో ఉంది. అది నా కోపాన్ని ఉత్సాహంగా మార్చింది. అది ఏంటో, ఎంత విలువైనదో అనేది నేను మీకు చెబుతాను. అతను జేబులో నుంచి ఒక చీటీ తీశాడు. నేను ఓపిగ్గా వింటూ ఉన్నాను. "రేపటి నుంచి ఏ డెలివరీ జరిగినా మీరు చెత్త కుప్పలో నుంచి ఆ వస్తువును తీసి మీ బ్యాగులో వేసుకోండి." "సరే, జాగ్రత్తగా తీసి ఉంచుతాను. కానీ ఆ వస్తువు ఏంటో చెప్పండి" అన్నాను. అతని చేతుల్లో ఉన్న చీటీని నా వైపు అందిస్తూ, "దానిపై ప్రతిదీ రాసి ఉంది. జాగ్రత్తగా చదవండి. మీ పని రేపటి నుండి ప్రారంభమవుతుంది. నేను మిమ్మల్ని సంప్రదిస్తాను." ఇలా చెప్పి అతను లేచి బయటికి వెళ్ళిపోయాడు. కారు అదృశ్యం అయ్యే వరకు నేను ఆ కారుని చూస్తూ ఉండిపోయాను. తరువాత వణుకుతున్న చేతులతో నేను స్లిప్ తెరిచాను. దానిపై ఒక పదం రాసి ఉంది. ఇది నేను కొన్నిసార్లు నర్సుల నుండి విన్న వైద్య పదం. నేను ఆ పదాన్ని పదే పదే చదివాను, కానీ నాకు అర్థం కావటం లేదు. ఆ పనికిమాలిన వస్తువు ఇంత ఖరీదైనది ఎలా అవుతుంది? డాక్టర్ మరియు నర్సులు దూదిని వాడి ప్లాస్టర్తో సహా తీసి పక్కకు పాడేస్తారు. నా హృదయం, ఇది మోసం, ఒక ఉచ్చు లాంటిది అని నాకు అనిపించింది. కానీ నా మనసులో మాత్రం, ఒకవేళ అతను చెప్పిన దానిలో నిజం ఉంటే
నా పిల్లల జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ ఒక్క మాట నా మనసులో స్వార్థాన్ని, భయాన్ని, గందరగోళాన్ని ఏర్పరిచింది. ఆ నిర్ణయం మరుసటి రోజు హాస్పిటల్లోని లేబర్ రూమ్లో తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నేను మంచం మీద అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాను. స్లిప్పుపై రాసిన పదాలు నా మనసులో తిరుగుతూనే ఉన్నాయి. ఆ అపరిచితుడి కళ్ళల్లోని నమ్మకం, లక్షాధికారి కావటం గురించి మాట్లాడటం ప్రతిదీ ఒక కలలా అనిపించింది. అలాంటి కళ భయానకంగా మరియు అందంగా ఉంది. ఒకవైపు నా భయం నన్ను ఆ పని చేయకుండా ఆపుతుంది. మరోవైపు నా ఇంటి పరిస్థితి, అమ్మ ఆరోగ్యం, పిల్లలు, వారి చినిగిన బట్టలు, బలహీనమైన శరీరాలను చూస్తుంటే నాలో తెలియని బాధ కలిగింది. ఇవన్నీ నన్ను ఆ పని చేయటానికి ప్రేరేపిస్తున్నాయి. మీ జీవితాలు ఇలా నాశనం కానివ్వను అని నా మనసులో గట్టిగా అనుకున్నాను. ఆ చెత్తలోనే నా జీవితాన్ని మార్చే బంగారం దొరుకుతుంది అంటే నేను దాన్ని తప్పకుండా బయటికి తీస్తాను. ఆలోచిస్తుంటే నా మనసులో భయం దానంతట అదే మాయమైపోయి దాని స్థానంలో అనుకోని ధైర్యం, జిజ్ఞాస ఏర్పడింది. మరుసటి రోజు నేను హాస్పిటల్ కోసం రెడీ అవుతున్నప్పుడు నా గుండె మునుపటి కంటే వేగంగా కొట్టుకుంటుంది. నా బ్యాగ్లో అదనంగా ఇంకో బ్యాగ్ను దాచాను. నా చేతులు వణుకుతున్నాయి కానీ నా సంకల్పం దృఢంగా ఉంది. నేను హాస్పిటల్కి చేరుకున్నప్పుడు అదే దుర్వాసన, ప్రతిదీ మామూలుగానే ఉండేది. కానీ ఈరోజు ప్రతిదీ భిన్నంగా అనిపించింది. ఇప్పుడు ప్రతి ముఖం అనుమానాస్పద కళ్ళతో నన్ను చూస్తున్నట్లు అనిపించింది. నేహా, నువ్వు ఈరోజు చాలా డల్గా కనిపిస్తున్నావు. నీకు బాగానే ఉందా అని సిస్టర్ కవిత అటుగా వెళ్తూ అడిగింది. ఆ హాస్పిటల్లో ఆమె చాలా స్ట్రిక్ట్గా ఉండే సీనియర్ నర్స్. నేను కంగారు పడిపోయి, అదేం లేదు, నేను బాగానే ఉన్నాను. నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదు అన్నాను. సరే, పనిపై దృష్టి పెట్టు. 3 డెలివరీ కేసులు వచ్చాయి. లేబర్ రూమ్ చాలా శుభ్రంగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె మాటలు విని నా గుండె ఇంకా వేగంగా కొట్టుకోవటం మొదలయింది. నేను త్వరగా నా సామాన్లను తీసుకొని లేబర్ రూమ్ వైపు వెళ్ళాను. నేను శుభ్రం చేస్తున్నాను కానీ నా దృష్టి మాత్రం లోపల నుండి వస్తున్న శబ్దాలపై ఉంది. నేను తలుపు గాజు గుండా లోపలికి చూడటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. సమయం నెమ్మదిగా గడిచిపోయింది. నాలో టెన్షన్ పెరిగిపోతుంది. మొదటి డెలివరీ పూర్తయింది. బిడ్డను తుడిచి ఉయ్యాలలో ఉంచి వారి కుటుంబం వైపు కదిలి, అభినందనలు అన్నగారు, మీకు కూతురు పుట్టింది అని చెప్పగానే అతడు సంతోషంగా 500 రూపాయలిచ్చాడు. కానీ ఈరోజు నా కళ్ళు ఆ నోటుపై కాదు, కానీ ఆ చెత్తబుట్టపై ఉన్నాయి. అందులో నర్సు రక్తంతో నిండిన దూదితో పాటు అనేక ఇతర వస్తువులతో పాటు ఆ విలువైన వస్తువును కూడా విసిరేసింది. డాక్టర్ మరియు నర్సులు గది నుండి బయటికి వెళ్ళిన వెంటనే నేను శుభ్రపరిచే సాకుతో గదిలోకి వెళ్ళి తలుపు కొద్దిగా మూసేసి త్వరగా చెత్తబుట్ట వైపు నడిచాను. నా చేతులు వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. నేను నా జీవితంలో ఎప్పుడు దొంగతనం చేయలేదు. ఇది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పనిలా అనిపించింది. నేను ధైర్యం కూడగట్టుకొని చెత్తబుట్టలో చెయ్యి పెట్టాను. రక్తం మరియు ఇతర చెత్తను చూసి నాకు వాంతొచ్చినట్టు అనిపించింది. కానీ ఆ అపరిచితుడి మాటలు నా చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఈ పని కొన్ని రోజుల్లో నిన్ను కోటీశ్వరాల్ని చేస్తుంది. అతను వివరించిన సంకేతాలకు సరిపోయే వస్తువును నేను తీసుకొని త్వరగా నా దాచిన బ్యాగ్లో పెట్టాను. అప్పుడే అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది. ఒక జూనియర్ నర్స్ లోపలికి వచ్చి, హే నేహా, నువ్వు ఇంకా దీన్ని శుభ్రం చేయలేదా? త్వరగా వెళ్ళు, మనం మరొక పేషెంట్ని తీసుకురావాలి అంది. నేను పట్టుబడినట్లుగా నేను త్వరగా బ్యాగ్ను బకెట్ కింద దాచాను. సరే సిస్టర్, 5 నిమిషాల్లో అంతా అయిపోతుంది అని నేను కంగారుగా అన్నాను. ఆమె వెళ్ళిన తర్వాత నాకు ఉపశమనం కలిగింది. ఈ విధంగా చేస్తూ నేను పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనిపించింది. అయినప్పటికీ నేను ధైర్యం చేసి భయంగా సాయంత్రం వరకు మరో 2 సంచులను సేకరించాను. నేను బయలుదేరే సమయం వచ్చినప్పుడు ఆ బ్యాగును నా పెద్ద బ్యాగ్లో దాచిపెట్టి ఆసుపత్రి వెనక గేటు వైపు వెళ్ళాను. ఆ గేటు నుండి చాలా తక్కువగా రాకపోకలు జరుగుతూ ఉండేవి. అక్కడికి వెళ్ళాక నేను ఆ వ్యక్తికి ఫోన్ చేశాను. నేను వెనకాల గేటు దగ్గర ఉన్నాను అని చెప్పాను. అవతలి వైపు నుండి ఒక స్వరం వినిపించింది. హా, నేను వస్తున్నాను. సరిగ్గా 5 నిమిషాల తర్వాత అదే నల్ల కారు వచ్చింది. ఆ వ్యక్తి కారు దిగి నా వైపు కదిలాడు. నేనేమీ మాట్లాడకుండగా అతనికి బ్యాగ్ ఇచ్చాను.
అతను బ్యాగ్ను కారు వెనక సీటుపై విసిరేసి తన జేబులో నుంచి డబ్బులు తీసి నా చేతుల్లో పెట్టి నవ్వుతూ, ఇది ఈరోజు నీ సంపాదన అని చెప్పాడు. నేను వణుకుతున్న చేతులతో డబ్బులు తీసుకున్నాను. జీవితంలో మొట్టమొదటిసారి ఇంత డబ్బు చేతిలో పడింది. ఇవి 2000 రూపాయల నోట్లు. బహుశా నా నెల జీతం కంటే 10 రెట్లు ఎక్కువ ఉండవచ్చు. అంత డబ్బు చూసి ఇది నా జీవితానికి చెత్త కాదు, బంగారం అని ఆటోమేటిక్గా అన్నాను. అతను నవ్వి కారెక్కి వేగంగా వెళ్ళిపోయాడు. నేను అక్కడే నిలబడి నోట్లను చూస్తూ ఉన్నాను. నా కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. భయం, అపరాధ భావన, సిగ్గు అనే భావాలు ఇప్పుడు దురాశ మరియు ఆనందంతో కప్పబడి ఉన్నాయి. ఆ సమయంలో ఆకలితో ఉన్న పిల్లలను, నా రోగిష్టి తల్లిని, ప్రకాశవంతమైన రేపును నేను చూస్తున్నాను. అవి నా ఆశలు, నా పిల్లల కలలు, నా తల్లి ఆరోగ్యానికి హామీ. ఇప్పుడు నాలో భయం పోయింది. ఒక వింతైన మత్తు, ఆనందం దాని స్థానాన్ని ఆక్రమించింది. నేను ఇంటికి వెళ్లే ముందు నేరుగా మెడికల్ స్టోర్కి వెళ్ళాను. అక్కడి నుండి నేనెప్పుడూ నా తల్లికి అప్పుగా మందులు కొనేదాన్ని. దయచేసి నాకు షుగర్ మరియు బీపీ మందులు ఇవ్వండి అన్నాను. దుకాణదారుడు నన్ను పైనుండి కిందికి చూస్తూ, ముందు బాకీ ఉన్న ఆ 2000 రూపాయలను చెల్లించు, ఆ తర్వాతే మందులు ఇస్తాను అన్నాడు. నేను వెంటనే నా బ్యాగు నుండి 2000 రూపాయల నోట్లను తీసి కౌంటర్లో ఉంచాను. మీరు 2000 తీసుకొని ఇప్పుడు 2 నెలలకు సరిపడే మందులను ప్యాక్ చేయండి అన్నాను. ముందు అతడు ఆశ్చర్యపోయాడు. తర్వాత అతని స్వరం మారిపోయింది. ఈరోజు మొదటిసారిగా నేను డబ్బు శక్తిని నిజంగా అర్థం చేసుకున్నాను. అక్కడి నుండి నేను పండ్లు మరియు కూరగాయల దుకాణానికి, కిరాణం కొట్టుకి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. చివరికి నేను పిల్లల కోసం కొత్త బట్టలు, బూట్లు కొన్నాను. నేను ఇంటికి చేరుకునేసరికి నా చేతి నిండా సరుకులు ఉన్నాయి. నా కొడుకు అందులో నుంచి షర్టు తీసుకొని ఆనందంతో ఎగిరి గంతేశాడు. నా కూతురు కొత్త బూట్లను తీసుకొని ఆనందపడింది. వారి ముఖాలలోని నిజమైన ఆనందాన్ని చూసి నేను నేరం చేయనట్లు అనిపించింది. బదులుగా నేను గొప్ప పని చేశానని నాకు అనిపించింది. నా తల్లి నా చెయ్యి పట్టుకొని ఒక పక్కకు తీసుకెళ్ళింది. ఆమె ముఖంలో ఆందోళనతో పాటు ఆనందం కూడా ఉంది. నేహా, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఎక్కడి నుంచైనా అప్పు తీసుకోలేదు కదా. చూడు, మనం పేదవాళ్ళం కావచ్చు, కానీ మనం అప్పు మీద జీవించలేము. లేదమ్మా, ఆసుపత్రి వారు నాకు బోనస్ ఇచ్చారు. నువ్వు మీ అమ్మ కొన్ని సంవత్సరాలుగా నిజాయితీగా పనిచేస్తున్నారు, అందుకే నాకు ఈ ప్రతిఫలం దక్కింది అని స్పష్టంగా చెప్పాను. అమ్మ నమ్మలేదు, కానీ ఆమె మౌనంగా ఉండిపోయింది. దేవుడు నిన్ను దీవించుగాక అని తలపై చేయి పెట్టి ఆశీర్వదించింది. ఇంతలో మూలలో నిద్రపోతున్న నా భర్త సంజయ్ శబ్దం విని మేల్కొన్నాడు. కొత్త వస్తువులను, బట్టలను చూసి దురాశ అతని కళ్ళల్లో మెరిసింది. ఏంటి, ఇన్ని వస్తువులు తెచ్చావు? నీకు డబ్బు బాగా ఇస్తున్నట్టున్నారు. ఇప్పుడు నాకు డబ్బివ్వు. నా స్నేహితులు నా కోసం ఎదురు చూస్తున్నారు. మొదట్లో ఆయన మాటలకు భయపడి నేను డబ్బులిచ్చేసేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఈ డబ్బు పిల్లల బట్టలకు, అమ్మ మందుల కోసం మాత్రమే తెచ్చాను, నీ వ్యసనాల కోసం కాదు అనటంతో నాకు సమాధానం చెప్పటానికి నీకెంత ధైర్యం అంటూ అతను కోపంగా నా వైపుకు వచ్చాడు. సంజయ్, డబ్బు నుండే ధైర్యం వస్తుంది అంటూ నేను అతడి కళ్ళల్లోకి చూసి 500 నోటును అతనిపై విసురుతూ, ఇది తీసుకో, ఈ రోజంతా నీ ముఖం నాకు చూపించకు అని చెప్పినప్పుడు అతను కాసేపు నా వైపు చూస్తూ ఆపై నోటు తీసుకొని గొనుగుతూ ఇంటి నుండి బయలుదేరాడు. ఈరోజు నేను డబ్బు సంపాదించటమే కాదు, నేను కోల్పోయిన నా గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాను. ఆ రోజు తర్వాత అది నా దినచర్యగా మారింది. నేను ప్రతిరోజు ఆసుపత్రికి వెళ్ళేదాన్ని, కానీ ఇకపై దాని ఉద్దేశం శుభ్రం చేయటం మాత్రమే కాదు. నేను డెలివరీ రూమ్ బయట వేటాడే జంతువులాగా నా ఆహారం కోసం ఎదురు చూస్తున్నాను. మొదటి రోజు భయం ఇప్పుడు అలవాటుగా మారింది. గదిలోకి ఎప్పుడు ప్రవేశించాలో, నర్సుల చూపులను ఎలా మళ్లించాలో, ఎలా చక్కగా పనిచేయాలో నాకు తెలుసు. ఇప్పుడు ఆ చెత్తబుట్ట నాకు మురికిగా అనిపించలేదు, అది నిధి పెట్టగా మారింది. ప్రతి సాయంత్రం నేను వెనక గేటు వద్దకు వెళ్ళి నల్లటి కారులో ఉన్న వ్యక్తిని కలిసి అతనికి బ్యాగ్ ఇచ్చేదాన్ని. అతను నాకు నోట్ల కట్టలను ఇచ్చేవాడు. మేమిద్దరం ఒక్క మాట కూడా మాట్లాడకుండగా మా దారిలో మేము వెళ్ళేవాళ్ళం. కొన్ని వారాలలో నా ఇల్లు పూర్తిగా మారిపోయింది.
విరిగిన మంచాల స్థానంలో కొత్త మంచాలు వచ్చాయి. వంటగదిలో అన్నీ ఉన్నాయి. పిల్లలు బాగా తినటం, మంచి బట్టలు ధరించటం ప్రారంభించారు. అమ్మ ఆరోగ్యం కూడా ఇప్పుడు మెరుగ్గా ఉంది. కానీ ఈ మార్పు నా ఇంటికే పరిమితం కాలేదు. చుట్టుపక్కల ప్రజలు గమనించటం ప్రారంభించారు. అరే నేహా, నువ్వు బాగా సంపాదిస్తున్నట్టున్నావు. ఏదైనా జాక్పాట్ కొట్టావా అని అడిగేవారు. నేను నవ్వి, ఇది కేవలం దేవుడి దయ అని అన్నాను. అందరూ నన్ను చూస్తున్నారని నాకు తెలుసు. వారి గుసగుసలు, నా తల్లి ఆందోళనతో కూడిన చూపు నాకు అర్థమయ్యింది. కానీ సంపద మత్తు నా తలకెక్కిపోయింది. డబ్బు ఒక వింత విషం. అది లేనప్పుడు అది గౌరవం మరియు ఆత్మ రెండింటినీ అణిచివేస్తుంది. అది వచ్చినప్పుడు అది ఒక వ్యక్తి తన స్థానాన్ని మర్చిపోయేలా చేస్తుంది. నాకు కూడా ఇలాంటిదే జరుగుతుంది. నేనికపై అదే పాత పిరికి నేహాను కాదు. నేను గుడిసెను వదిలి అదే వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాను. ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, నాకు అవసరమైన ప్రతిదీ ఉన్నాయి. నా పిల్లలిప్పుడు ఇతర వీధి పిల్లల మాదిరిగా ఖరీదైన బొమ్మలు కలిగి ఉన్నారు. ఎంత డబ్బు ఉన్నా నేను ఆసుపత్రి పని వదలలేదు. ఎందుకంటే అదే నా నిజమైన నిధి. కానీ నేను నేల తుడుచుకునే ఆంటీ నేహా నుండి నేను నేహా గారు అయ్యాను. నేను తరచుగా నర్సులకు, ఇతర సిబ్బందికి ఆహారం మరియు డ్రింక్స్ తీసుకొని వెళ్ళేదాన్ని. కొన్నిసార్లు కొంచెం డబ్బుతో ఎవరికైనా సహాయం చేసేదాన్ని. నా ఈ వైఖరి అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఎవ్వరూ నన్ను నేరుగా అడగటానికి ధైర్యం చేయలేదు. నేహా గారు, మీరు రోజురోజుకు ధనవంతులవుతున్నారు. మాకు కూడా చెప్పండి. మీరే మ్యాజిక్ బాక్స్ పట్టుకున్నారో అనేవారు. నేను ప్రతి క్షణం తెలియని భయంతో జీవించేదాన్ని. రాత్రి పడుకునేటప్పుడు ఒక చిన్న శబ్దమైనా నా కళ్ళు తెరుచుకునేవి. హాస్పిటల్లో ఎవరైనా నన్ను గుర్తిస్తారేమో అని అనుమానం కలిగేది. ఒకరోజు నేను లేబర్ రూమ్ శుభ్రం చేస్తుండగా అప్పుడే డిసౌజా అనుకోకుండా లోపలికి వచ్చారు. ఆమె చాలా స్ట్రిక్ట్ నర్స్. ఆమె రాగానే స్టాఫ్ అంతా భయపడిపోయేది. ఈ డస్ట్బిన్ ఎందుకింత నిండుగా ఉంది? దీని ద్వారా ఇన్ఫెక్షన్ కలుగుతుందని నీకు తెలియదా అని కఠినంగా చెప్పింది. ఆ సమయంలో ఆ డస్ట్బిన్లో నా సామాన్లు కూడా ఉన్నాయి. సరే మేడం, ఇప్పుడే తీసేస్తాను అన్నాను. ఇంకొక పేషెంట్ పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి ఆమె అక్కడికి సహాయం చేయటానికి వెళ్ళబోతూ ఆగి అనుమానంగా నా వైపు చూసింది. తర్వాత చెత్తబుట్ట వైపు చూసింది. ఈ రోజుల్లో నీ దృష్టి పని మీద తక్కువ, ఇతర విషయాల మీద ఎక్కువగా ఉంది అనటంతో నా కాళ్ళు వణుకుతున్నాయి. గుర్తుపెట్టుకో, ఇది హాస్పిటల్, నీ ఇల్లు కాదు. ఇక్కడ చిన్న తప్పు కూడా ఒకరి ప్రాణాన్ని తీసుకుంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేను ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ప్రమాదం. ఆ సంఘటనను మరింత జాగ్రత్తగా నడుచుకోవాలని హెచ్చరించినట్లు అనిపించింది. కానీ నాలోని దురాశ ఇంకా తగ్గలేదు. డబ్బు నా ఇంటి వాతావరణాన్ని కూడా మార్చేసింది. నా భర్త సంజయ్ ఇప్పుడు నాతో గొడవ పడటం లేదు. చెయ్యెత్తటానికి కూడా ధైర్యం చేయటం లేదు. అతడి తాగుడు, దుర్మార్గం ఇప్పుడు నా డబ్బు మీద నడుస్తున్నాయని అతనికి తెలుసు. అతను నక్కలా నా చుట్టూ తిరిగేవాడు. ఇంట్లో మారిపోయిన పరిస్థితులను చూసి మా అమ్మ సంతోషంగా లేదు. ఆమె ఎప్పుడూ ఆందోళనతో, విచారంతో నా వైపు చూసేది. ఒక రాత్రి పిల్లలు నిద్రపోతున్నప్పుడు ఆమె వచ్చి నా పక్కన కూర్చొని, తల్లి, నిజం చెప్పు, ఏం జరుగుతుంది? ఈ డబ్బంతా ఎక్కడి నుండి వస్తుంది? ఆ బోనస్ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావేమో అని నాకు భయంగా ఉంది. నేను ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాను. అమ్మా, నువ్వు అనవసరంగా ఆందోళన చెందొద్దు. అంతా బాగానే ఉంది. నువ్వు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. సంతోషంగా ఉండు. మనం చాలా పేదరికాన్ని చూసాం. ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. వాటిని ఆస్వాదించు అన్నాను. తల్లి, చెడు డబ్బుతో వచ్చే మంచి రోజులు ఎప్పుడు శాంతినివ్వవు. అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నేహా, నీ కళ్ళల్లో ఆ పాత అమాయకత్వం నాకు కనిపించటం లేదు. నాకు భయం కనిపిస్తుంది. ఆలస్యం కాకముందే చెప్పు అంది. నేనేమీ మాట్లాడకుండగా నా గదిలోకి వెళ్ళాను. అమ్మ కన్నీళ్లు నా హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి. కానీ ఇప్పుడు తిరిగి వెళ్ళే మార్గం మూసుకుపోయింది. నేను ఆ బురదలో మెడలోతుల్లో కూరుకుపోయాను. అక్కడి నుండి బయటపడటం నా నియంత్రణకు మించినది. నేను కొన్ని నెలలలోనే ధనవంతురాలనయ్యాను. నేను నా అద్దె ఇంటిని వదిలి ఒక చిన్న బంగ్లాను కొన్నాను.
నా గుడిసె జీవితం ఇప్పుడు ఒక జ్ఞాపకంగా మారిపోయింది. కానీ నేను నా ఉద్యోగాన్ని వదిలి వెళ్ళలేదు. నా దురాశ నన్ను ప్రతిరోజు అదే హాస్పిటల్లోని లేబర్ రూమ్కు తిరిగి తీసుకెళ్లేది. ఎవరూ అనుమానించకూడదని నేనిప్పటికీ అదే పాత సాధారణ దుస్తులను ధరిస్తాను. నేను పగలు రాత్రి శుభ్రం చేసి నాకు ఏదైనా ఉపయోగకరమైనది దొరికిన వెంటనే దానిని నా బ్యాగ్లో దాచుకుంటాను. సాయంత్రం నేను దానిని అదే నల్లబండి డ్రైవర్కు ఇస్తాను. కానీ ఒక సాయంత్రం నేను అతనికి బ్యాగ్ ఇస్తున్నప్పుడు అతను నాకు డబ్బుల కట్టలిచ్చాడు. అప్పుడు నేను ధైర్యం కూడగట్టుకొని, సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అన్నాను. అతను నన్ను చూసి అడుగు అన్నాడు. ఈ చెత్తతో మీరేం చేస్తారు? ఇది ఎందుకంత విలువైనది? అతను కొన్ని క్షణాలు మౌనంగా ఉండి తర్వాత నవ్వుతూ, నీకు డబ్బు కావాలా లేదా దాని వివరాలు కావాలా? ఎంత తక్కువగా తెలుసుకుంటే అదే నీకు మంచిది. మరింత తెలుసుకోవటానికి ప్రయత్నించొద్దు. ఈ వస్తువులను వేరే దేశానికి పంపుతారని, అక్కడ ప్రజలు దీనికి మంచి ధరను చెల్లిస్తారు అన్నాడు. కానీ వారు ఆ పనికిరాని చెత్తను తీసుకొని ఏం చేస్తారు అని మళ్ళీ అడిగాను. అతను, నేహా గారు, ఒకరి చెత్త మరొక వ్యక్తికి నిధి అవుతుంది. ఇలా చెప్పి అతను బండి అద్దాన్ని పైకి చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని సమాధానం నా మనసులో చాలా ప్రశ్నలను మిగిలించింది. నేను ఈ పనిలో చిక్కుకున్న కొద్దీ నా భయం మరియు ఆందోళన మరింత పెరిగాయి. ఇప్పుడు హాస్పిటల్లో పరిస్థితి మారుతుంది. ఇప్పుడు నేను అకస్మాత్తుగా ఎలా ధనవంతురాల్ని అయ్యానో అందరికీ తెలిసి వైద్యులు మరియు నర్సులు ఇప్పుడు తరచుగా నన్ను ఆపి అదే విషయం గురించి అడుగుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సిస్టర్ కవిత, ఆమె కళ్ళు ఎప్పుడూ నాపైనే ఉండేవి. నేను లేబర్ రూమ్లో తరచుగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆమె నన్ను పట్టుకునేది. నేహా, నీ డ్యూటీ మార్నింగ్ షిఫ్ట్ పూర్తయిపోయింది కదా, అయితే ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఒకరోజు మధ్యాహ్నం తను నన్ను కారిడార్లో కాసేపు ఆపింది. సిస్టర్, నేను ఇంటికి వెళ్తున్నాను. ఏదైనా పని మిగిలి ఉందా లేదా అని చూసుకుంటున్నాను. నేను భయపడుతూ అన్నాను. తను ఎగతాళిగా నవ్వుతూ, నేహా, ఈ రోజుల్లో నువ్వు చాలా బాగా పనిచేస్తున్నావు. నీ గుడిసె ఇప్పుడు ఒక రాజభవనంగా మారింది. రహస్యం ఏమిటో మాకు కూడా చెప్పు. ఆమె గొంతులో దాగి ఉన్న సందేహం నా హృదయంలో అల్లారం గంటలు మోగించింది. నేను అంశాన్ని మళ్లించడానికి ప్రయత్నించాను. సిస్టర్, దేవుడు తాను ఆశీర్వదించే వారికే ఉదారంగా ఇస్తాడు. పేదదాన్నైనా నన్ను కూడా ఆశీర్వదించటంలో వింతేముంది? నేహా, వింతైన విషయం ఏమిటంటే ఆ దేవుడు ఆశీర్వాదాలను లేబర్ రూమ్లోని చెత్త డబ్బాపై మాత్రమే ఎందుకు కురిపిస్తున్నాడు? ఇది విని నా కాళ్ళ కింద నేల జారిపోయింది. తను ఏదైనా తెలుసుకుందా లేకపోతే ఏదైనా చూసిందా? నేను సమాధానం చెప్పకుండగా అక్కడి నుండి వెళ్ళిపోయాను. మొదటిసారి నాకు అనిపించింది ఇప్పుడు నా ఆట ముగియబోతుంది అని. నేను ఇంటికి తిరిగి చేరుకున్నప్పుడు మా అమ్మ పూజలో కూర్చొని ఉంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. నన్ను చూడగానే ఆమె చేతులు జోడిస్తూ దేవుడి వైపు చూసి, ఓ దేవుడా, నా కూతురు తప్పుడు మార్గంలో వెళ్తుందా? ఈ డబ్బు ఏదైనా చెడు పని నుండి వస్తుందా? అయితే తనకు మంచి బుద్ధిని ప్రసాదించు, లేదా తనను ఈ బురద నుండి బయటికి లాగు. అమ్మ మాటలు నా గుండెల్లో బాణంలా గుచ్చుకున్నాయి. అమ్మా, నువ్వేం చెబుతున్నావు? నీ సొంత కూతురు గురించి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని నేను గట్టిగా అరిచాను. ఆమె లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో ప్రేమకు బదులుగా కోపం ఉంది. అవును నేహా, నేను ఏ దొంగకు, ఏ పాపికి తల్లిగా ఉండాలనుకోను. ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తుందో నాకు నిజం చెప్పు, లేకపోతే రేపు నేనే హాస్పిటల్కి వెళ్ళి అందరినీ అడుగుతాను. అమ్మ మాటలు విన్న తర్వాత నేను కృంగిపోయాను. నేను అమ్మ పాదాలపై పడి ఏడుస్తూ, అమ్మ, నన్ను క్షమించు. నేను నిస్సహాయంగా ఉన్నాను. పిల్లలు ఆకలితో నువ్వు మందులు లేకుండగా బాధపడటం నేను చూడలేకపోయాను. నేహా, నిస్సహాయత ఒక వ్యక్తిని పాపం చేయనివ్వదు, ఒక దురాశ మాత్రమే చేయిస్తుంది. అమ్మ నన్ను తన నుండి వేరు చేస్తూ, నువ్వు నా గౌరవాన్ని మట్టిలో కలిపేశావు అంది. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అమ్మ మాటలు, సిస్టర్ కవిత అనుమానాస్పద చూపులు, ఆ అపరిచితుడి మాటలు అన్నీ నా మనసులో సుత్తిలా గుచ్చుకున్నాయి. నా ఊపిరి ఆగిపోయినట్లుగా అనిపించింది. మరుసటి రోజు నేను బరువెక్కిన హృదయంతో హాస్పిటల్కి చేరుకున్నాను. నేను ఇలా చేయటం ఇదే చివరిసారి అని నిర్ణయించుకున్నాను.
అప్పుడు నేను ఆ వ్యక్తిని కలిసి మళ్ళీ ఇలా జరగదని స్పష్టంగా చెబుతాను. ఇప్పుడు నా దగ్గర హాయిగా ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించటానికి తగిన డబ్బు ఉంది. నేను నా లాకర్ను తెరిచిన వెంటనే నా యూనిఫామ్లో నుండి మడత పెట్టిన ఒక చిన్న చీటీ కింద పడింది. నా గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. వణుకుతున్న చేతులతో నేను ఆ చీటీని తెరిచాను. దానిలో నువ్వు చెత్త నుండి ఏమి తీశావో నాకు తెలుసు అని ఉంది. ఒక్క క్షణం నా శ్వాస ఆగిపోయింది. నా కాళ్ళ కింద నేల జారిపోయింది. ఇది ఎవరు రాశారు? నా రహస్యాన్ని ఎవరు తెలుసుకున్నారు? నా మనసు వేగంగా పరిగెత్తుతుంది. అది హెడ్ నర్స్ శ్రీమతి డిసౌజానా? లేదా నాపై అసూయపడే ఆ క్లీనరా? లేదా సిస్టర్ కవిత? అవును, అది ఆమె కావచ్చు. తన అనుమానాస్పద మాటలు గుర్తుకు వచ్చి వెంటనే నా గుండె ఆగిపోయింది. నేను ఆ చీటీని మడిచేసి ముందున్న నా జేబులో పెట్టుకొని ఏమీ జరగనట్లుగా నటించటానికి ప్రయత్నించాను. కానీ లోపల నుంచి నా శరీరం మొత్తం వణికిపోతుంది. నేను నా యూనిఫామ్లో మారి పనిలోకి తిరిగి వచ్చాను. కానీ నా మనసు వేరే చోటు ఉంది. నా కళ్ళు పదే పదే సిస్టర్ కవిత కోసం వెతుకుతూనే ఉన్నాయి. ఆమె నర్సింగ్ స్టేషన్లో ఇతర నర్సులతో కలిసి నవ్వుతుంది. ఆమె ముఖం పూర్తిగా సాధారణంగా ఉంది. అది నా ఊహనా, లేక ఎవరైనా నన్ను ఆట పట్టిస్తున్నారా? నేను ఈరోజు లేబర్ రూమ్కి వెళ్ళటానికి ధైర్యం చేయలేదు. నేను అవతలి వార్డును శుభ్రం చేస్తూనే ఉన్నాను. కానీ ఎవరో నా వెనక నిలబడి ఉన్నట్టు, నన్ను గమనిస్తున్నట్టు అనిపించేది. ప్రతి శబ్దం నా హృదయాన్ని భయపెడుతుంది. ఆసుపత్రి భవనం నాకు జైలులా అనిపించింది. నా డ్యూటీ ముగిసిన వెంటనే నేను నా బట్టలు మార్చుకొని బయలుదేరటానికి తొందరపడ్డాను. ఈరోజు నేను నల్లటి కారులో ఉన్న వ్యక్తిని కలవకూడదని నిర్ణయించుకున్నాను. ఈ విషయం చల్లబడే వరకు కొన్ని రోజులు విరామం తీసుకుంటే మంచిది అనుకున్నాను. నేను ఆసుపత్రి వెనక కారిడార్ గుండా నడుస్తున్నాను. అది ఎల్లప్పుడూ నిర్మానుష్యంగా ఉండేది. వెనక నుండి ఒక గొంతు వినిపించింది. నేహా? అది సిస్టర్ కవిత గొంతు. నేను వెనక్కి తిరిగి చూశాను. ఆమె అక్కడే నిలబడి ఉంది. ఆగు నేహా, నేను నీతో మాట్లాడాలి అంది. నా రక్తం ఎండిపోయింది. అవును సిస్టర్, నా డ్యూటీ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళాలి. పిల్లలు ఒంటరిగా ఉన్నారు అని ఒక సాకు చెప్పాను. అప్పుడు సిస్టర్ కవిత, నీ డ్యూటీ అయిపోయి ఉండవచ్చు, కానీ నీకు ఇంకా ఆ ముఖ్యమైన పని ఉంది కదా అంటూ చాలా కూల్గా అడిగింది. ఇప్పుడు నాకు అర్థమైపోయింది తప్పించుకునే అవకాశం లేదు అని. నేను తల వంచి నిశ్శబ్దంగా నిలబడ్డాను. అప్పుడు ఆమె, నిన్న హాస్పిటల్ వెనుక ఆ నల్లటి కారు దగ్గర నిలబడి ఉన్న నిన్ను చూశాను. నీతో పాటు ఉన్న ఆ మనిషి ఎవరు? అతడు ముందు తలుపు గుండా లోపలికి ఎందుకు రాలేదు అని అడిగింది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను గోడ కానుకొని కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాను. సిస్టర్, దయచేసి ఎవ్వరికీ చెప్పకు. నేను నాశనమైపోతాను. నా పిల్లలు అనాథలవుతారు. ఆమె వచ్చి నా పక్కన కూర్చొని ఉత్సాహంగా, నేను ఎవ్వరికీ ఏమీ చెప్పను. నిజం ఏంటో చెప్పు. నువ్వు ఇంత రహస్యంగా తీసుకెళ్తున్న ఆ సంచుల్లో ఏముంది? అకస్మాత్తుగా నువ్వు ఎలా ధనవంతురాలివయ్యావు? నేను ఏడుస్తూ ఇలా చెప్పాను. సిస్టర్, నువ్వు ఏ స్త్రీకి డెలివరీ చేసినా డెలివరీ తర్వాత పడేసే కాటన్, ఇంజెక్షన్స్, మందులతో పాటు ఒక ముఖ్యమైన వస్తువును కూడా పడేసేదానివి. అది ప్లాజెంటా. నువ్వు ఆ ప్లాజెంటాను చెత్తలో పడేసేదానివి. దాన్ని నేను దొంగలించి అమ్మేస్తాను. ఇది విన్న సిస్టర్ కవిత ముఖం అసహ్యం మరియు ఆశ్చర్యంతో నిండిపోయింది. నేహా, నీకు పిచ్చి పట్టిందా? అది మురికి, పనికిరాని భాగం. దాన్ని ఎవరు కొంటారు? నాకు తెలియదు సిస్టర్. ఆ వ్యక్తి మాత్రం ఇది చాలా విలువైనది అని చెప్పాడు. కానీ ఎందుకు? దానితో అతనేం చేస్తాడు? ఆమె కోపంగా అడిగింది. నేను వణుకుతూ, ఆ ప్లాజెంటా పొర నుండి పెద్ద కంపెనీలు క్రీములు మరియు ఇంజెక్షన్లు తయారు చేస్తాయని అతడు నాకు చెప్పాడు. ధనవంతులైన మహిళలు ముఖం యవ్వనంగా కనిపించటానికి, అలాగే ముడతలు తగ్గటానికి ఈ క్రీమ్ని ఉపయోగిస్తారు అని నాకు చెప్పాడు. ఈ ప్లాజెంటా యాంటీ ఏజింగ్ క్రీమ్లో ఉపయోగించబడుతుంది. దీనివల్ల వయసు పైబడిన వారు మరింత యవ్వనంగా, అందంగా కనిపిస్తారు. సిస్టర్ కవిత కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆశ్చర్యం, అసహ్యం మరియు షాక్ అన్నీ ఆమె కళ్ళల్లో కలిసిపోయాయి. ఆమె ఎప్పుడూ ఊహించని నిజం ఇది. చెత్త అని ఆమె ప్రతిరోజు విసిరేసిన వస్తువు వాస్తవానికి లక్షల రూపాయల విలువైన బంగారం. ఇది ఒక మహిళ శరీరం నుండి వచ్చి మరొక మహిళ ముఖం యొక్క అందాన్ని పెంచటానికి ఉపయోగించబడింది. రహస్యం వెల్లడైంది. నేను సిస్టర్ కవిత పాదాల వద్ద కూర్చొని
తన నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆమె యజమాన్యాన్ని పిలుస్తుంది. పోలీసులు వస్తారు. ఇక నా పని అయిపోయింది. ఈ ఆలోచన నా మనసులో మెదులుతూనే ఉంది. ఆమె నిశ్శబ్దం పెరుగుతూనే ఉంది. ఆమె నా వైపు కాకుండగా ముందు ఉన్న గోడ వైపు చూస్తుంది. ఆమె మనసు ఏదో లోతైన ఆలోచనలలో మునిగిపోయినట్టుగా. నువ్వు చెప్తుందేంటంటే ఇది ముడతలను చెరిపేస్తాయి అంటున్నావా? దీనివల్లే లక్షలు సంపాదించవచ్చా? నేను మౌనంగా తల ఊపుతూ ఏడుస్తూనే ఉన్నాను. అవును సిస్టర్, నేను మీకు నిజం చెప్పాను. ఇప్పుడు మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను అంగీకరిస్తాను. ఆమె నా అభ్యర్థనను పట్టించుకోకుండగా ఆ వ్యక్తి ప్రతి సంచికి ఎంత డబ్బులిస్తాడు? నువ్వు ఒక్క రోజులో ఎంత సేకరిస్తావు? ఆమె ప్రశ్నలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించాయి. శిక్షకు బదులుగా ఇన్ని ప్రశ్నలు ఎందుకు? భయంతో నేను తనకి ప్రతిదీ చెప్పటం ప్రారంభించాను. సిస్టర్, అతను ప్రతి సంచికి 20,000 నుండి 25,000 వరకు చెల్లిస్తాడు. ఎక్కువ కేసులున్న రోజుల్లో 1,00,000 వరకు కూడా డబ్బు వస్తుంది. కొన్నిసార్లు ఒక రోజుల్లో 1,00,000కు పైగానే వస్తుంది అన్నాను. ఇది వినగానే ఆమె నోటి నుండి గొనుగుడు శబ్దం వినిపించింది. అకస్మాత్తుగా నెలల క్రితం నేను నాలో చూసిన అదే దురాశను తన ముఖంలో చూశాను. చాలాసేపు ఇబ్బందికరమైన నిశ్శబ్దం తర్వాత ఆమె లోతైన శ్వాస తీసుకొని నా వైపు చూసింది. ఆమె కళ్ళల్లో జాలి లేదా కోపం లేదు. డబ్బుపై వ్యామోహం కనిపించింది. నేహ, లేచి కళ్ళు తుడుచుకో. నీకెటువంటి శిక్ష పడదు. ఆమె తీర్పు ఇస్తున్నట్టుగా చెప్పింది. నేను ఆమె వైపు చూస్తూ, మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాను. నేహ, రేపటి నుండి నువ్వు ఈ పనిని ఒంటరిగా చెయ్యవు అనటంతో నేను షాక్కి గురయ్యాను. సిస్టర్, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. సిస్టర్ కవిత లేచి నిలబడి నా చెయ్యి పట్టుకుంది. ఇక ఏడవటం ఆపు. పనికి వెళ్ళే సమయం వచ్చింది. నువ్వు చాలా తెలివి తక్కువ పని చేశావు. నిన్ను ఎప్పుడైనా పట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు అలా జరగదు. నేను నీకు కొన్ని రహస్య విషయాలను చెబుతాను. ఒక కేసు ముగిసిన వెంటనే బ్యాగ్ చెత్తబుట్టలోకి పోదు. నేను దాన్ని తీసుకొని ఎవరు వెళ్ళని మెడికల్ స్టోర్ రూమ్లో ఒక మూలకు పెడతాను. అది అక్కడ సురక్షితంగా ఉంటుంది. నువ్వు పదే పదే లేబర్ రూమ్ బయట నిలబడాల్సిన అవసరం లేదు. నీ డ్యూటీ పూర్తయిన తర్వాత నువ్వు స్టోర్ రూమ్ నుండి బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళి ఆ వ్యక్తికి ఇస్తావు. అర్థమైందా? ఆమె కఠినమైన మాటలకు నేను స్తంభించిపోయాను. ఈ విషయం తెలిస్తే ఆ స్త్రీ నన్ను చంపేస్తుందేమో అని భయపడిపోయాను. కానీ ఆమె ఇప్పుడు ఆ తప్పు పనిని మరింత సురక్షితంగా ఎలా చేయాలో నాకు నేర్పుతుంది. ఆమె ఒక షరతును పెట్టింది. ఏ డబ్బు వచ్చినా దానిలో 40% నాదే అవుతుంది. క్రమంగా నేను మొత్తం మాటను అర్థం చేసుకున్నాను. ఇది దయ కాదు, ఇది పార్ట్నర్షిప్ ఆఫర్. ఆమె నా నిస్సహాయత మరియు భయాన్ని తన సొంత పురోగతికి ఒక మార్గంగా ఉపయోగించుకుంది. కానీ సిస్టర్ కవిత, ఇది ఒక నేరం అని నేను అకస్మాత్తుగా చెప్పాను. ఆమె నవ్వుతూ, నువ్వు ఒక్కదానివే లక్షలు సంపాదిస్తున్నప్పుడు అది నేరం కాదా? నేహ, హాస్పిటల్ సిబ్బంది ఈ విలువైన వస్తువులను తగలపెట్టి పారేస్తారు. అది ఎవరికైనా ఉపయోగకరంగా ఉండి మనకు కొంత డబ్బు ఇస్తుంటే దానిలో తప్పేముంది? మనం ఎవరి హక్కులను లాక్కోవటం లేదు. మనం మన వాటాను తీసుకుంటున్నాం. నేను తిరస్కరించటానికి మార్గం లేదు. నేను నిరాకరించి ఉంటే ఆమె ఒక్క నిమిషంలో యజమాన్యానికి ప్రతీదీ చెప్పేది. నేను వేటగాడి నుండి తప్పించుకొని మరొక ప్రమాదకరమైన వేటగాడిని ఆశ్రయించాను. పర్వాలేదు సిస్టర్, నేను అంగీకరిస్తున్నాను అన్నాను. ఆమె నా భుజం మీద తట్టి, నువ్వు ఇంటికి వెళ్ళు, చింతించకు. రేపటి నుంచి మన కొత్త ఉద్యోగం ప్రారంభమవుతుంది. ఆ రోజు నేను ఆసుపత్రి నుండి బయలుదేరినప్పుడు నేను ఒంటరిగా లేను. ఇప్పుడు మరొకరు ఆ తప్పు పని చేయటానికి నాతో భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. కానీ ఒక విషయం స్పష్టంగా ఉంది. ప్రమాదం మరియు ఆదాయం రెండూ రెట్టింపయ్యాయి. సిస్టర్ కవితకు ఆసుపత్రి వ్యవస్థ గురించి ఉన్న అవగాహన మరియు జ్ఞానం కారణంగా మా పని శుభ్రంగా, తక్కువ ప్రమాదకరంగా మారింది. ఏ కారిడార్ ఏ సమయంలో ఖాళీగా ఉంటుందో, ప్రతి డాక్టర్ డ్యూటీకి ఎప్పుడు మారుతుందో, స్టోర్ రూమ్ తాళాలు ఎక్కడ ఉంటాయో ఆమెకు తెలుసు. ఇప్పుడు నేను రోజంతా లేబర్ రూమ్ బయట తిరగాల్సిన అవసరం లేదు. సిస్టర్ కవితే స్వయంగా సామాగ్రిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకొని వెళ్తుంది. నా డ్యూటీ పూర్తయ్యాక వాటిని నాతో పాటు తీసుకెళ్లేదాన్ని. డబ్బు నీటిలా ప్రవహించటం ప్రారంభించింది. నేను రోజుకు 50,000 దాకా సంపాదించేదాన్ని. ఇప్పుడు ఈ మొత్తం 1,00,000 నుండి 1,50,000 వరకు పెరగటం ప్రారంభమైంది. ఎందుకంటే సిస్టర్ కవిత ఇతర ఆపరేషన్ థియేటర్ల నుండి కూడా
విలువైన వస్తువులను పొందే మార్గాన్ని కనుగొనగలిగింది. మొత్తంలో 60% నాదేనని మేము నిర్ణయించుకున్నాము. ఎందుకంటే బయటి వ్యక్తులను సంప్రదించి ఒప్పందాలు కుదుర్చుకునే బాధ్యత మరియు ప్రమాదం ఇప్పటికీ నాదే. సంపద నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నేను ఒక చిన్న కారును కొన్నాను. నా పిల్లలు నగరంలోని మంచి పాఠశాలలో చదవటం ప్రారంభించారు. నా తల్లి చికిత్స కోసం నేను నగరంలోని బెస్ట్ డాక్టర్తో అపాయింట్మెంట్ తీసుకున్నాను. కానీ నా తల్లి ఇప్పటికీ నా పట్ల అసంతృప్తిగా ఉంది. నేహా, ఇదంతా ఎంతకాలం ఉంటుంది అని ఆమె నన్ను తరచుగా అడిగేది. బలహీనమైన పునాది ఉన్న ఏదైనా ఎక్కువ కాలం నిలవదు అనేది. అమ్మా, నువ్వు బాధపడకు, నేను అన్నీ చూసుకుంటాను అని చెప్పి మాటను దాటేసేదాన్ని. మరోవైపు సిస్టర్ కవిత జీవితంలో కూడా పెద్ద మార్పులు మొదలయ్యాయి. ఆమె తన పాత మోటార్ సైకిల్ని అమ్మేసి ఒక చిన్న కారు కొనుక్కుంది. ఆమె ఇప్పుడు ఖరీదైన బట్టలు, బ్రాండెడ్ పర్సులు ధరించటం మొదలుపెట్టింది. ఆమె జీవితంలో ఈ ఆకస్మిక మార్పు ఆసుపత్రిలో అందరి దృష్టిని ఆకర్షించింది. సిస్టర్ కవితకు కూడా లాటరీ తగిలినట్టుంది అని ప్రజలు ఆమె వెనకాల మాట్లాడుకోవటం ప్రారంభించారు. మా బంధం స్నేహం కాదు, ఇది కేవలం వ్యాపార సంబంధం. మేము పని సమయంలో మాత్రమే మాట్లాడుకుంటాం, లెక్కించుకుంటాం మరియు తదుపరి కదలికలను ప్లాన్ చేస్తాం. దురాశ మా ఇద్దరిని ఆక్రమించింది. ఒకరోజు కవిత నాతో, నేహా, ఈ వ్యక్తి మనకు చాలా తక్కువ డబ్బులను ఇస్తున్నాడు. ఈ ఉత్పత్తి బయట లక్షలకు అమ్ముడుపోతున్నట్టుంది, కానీ మనకు కేవలం వేలల్లో మాత్రమే లభిస్తుంది. మనం కొత్త కొనుగోలుదారులని వెతకాల్సి ఉంటుంది అంది. లేదు సిస్టర్, అది చాలా ప్రమాదకరం అని చెప్పి నేను వెంటనే ఆ ఆఫర్ను తిరస్కరించి, ఇప్పుడు మనకు దొరుకుతుందే చాలా ఎక్కువ, దురాశ మనకు హాని చేస్తుంది అని చెప్పాను. నా మాటలు విని ఆమె కోపంగా, నువ్వు ఎప్పుడూ భయపడతావు, డబ్బు సంపాదించటానికి ధైర్యం కావాలి. ఎప్పుడూ నేను భయపడే ఆ రోజు వచ్చింది. హాస్పిటల్ మేనేజ్మెంట్ సెక్యూరిటీని పెంచటానికి ప్రతి కారిడార్లో, స్టోర్ రూమ్లో, వెనక గేటు దగ్గర కొత్త సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ వార్త మాకు బాంబులాగా అనిపించింది. సిస్టర్, మనం ఈ పనిని వెంటనే ఆపాలి, లేకపోతే ఈ కెమెరాలు మనల్ని పట్టుకుంటాయి. గౌరవంగా జీవించటానికి మన దగ్గర తగినంత డబ్బు ఉంది అని చెప్పాను. నేహా, పిచ్చిదానిలా బిహేవ్ చేయకు. డబ్బు ఎంత ఉన్నా సరిపోదు. ఈ కెమెరా యొక్క బ్లైండ్ స్పాట్స్ ఎక్కడ ఉంటాయో తెలుసుకుంటాను. ఆ కెమెరాలకు చిక్కకుండగా పనిచేస్తాను. దాని గురించి నాకు బాగా తెలుసు. నువ్వు చింతించకు అంది. కానీ మా వల బిగుసుకుపోతుంది అని నాకు తెలుసు. అది దేవుడి నుండి వచ్చిన హెచ్చరిక. కవిత తన దురాశతో దానిని అర్థం చేసుకోలేదు. ఆ వారంలో ఒకరోజు ఆసుపత్రిలో డెలివరీలు ఎక్కువగా జరిగాయి. మా దగ్గర కూడా చాలా సరుకు ఉండిపోయింది. ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా పనిచేసే కవిత దురాశ మరియు తొందరపాటు కారణంగా ఆ రోజు పెద్ద తప్పు చేసింది. ఆమె ఆ సామాగ్రిని మొత్తాన్ని చిన్న చిన్న బ్యాగుల్లో పెట్టడానికి బదులుగా ఆమె వాటిని పెద్ద మెడికల్ వేస్ట్ బ్యాగులో ఉంచింది. తద్వారా పని త్వరగా పూర్తవుతుంది అని అనుకుంది. ఆమె బ్యాగు తీసుకొని స్టోర్ రూమ్ నుండి బయలుదేరుతుండగా ఒక జూనియర్ నర్స్ ఆమెను చూసి పలకరించింది. తర్వాత ఆమె దాటి వెళ్ళిపోయింది. కానీ ఆమె మనసులో ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది. సిస్టర్ కవిత ఒంటరిగా అంత పెద్ద బ్యాగును ఎందుకు మోసుకెళ్తుంది? ఆ సాయంత్రం నేను నల్ల కారు డ్రైవర్ను కలవటానికి వెనక గేటు వద్దకు వచ్చినప్పుడు అతను చాలా భయపడుతూ కనిపించాడు. త్వరగా చేయండి, ఇక్కడ ఇప్పుడు భద్రత చాలా పటిష్టంగా ఉంది. ప్రతి చోట కెమెరాలు ఉన్నాయి. బహుశా ఇది మన చివరి డీల్ కావచ్చు అని అతను నాకు డబ్బు ఇచ్చి త్వరగా కారులో వెళ్ళిపోయాడు. అతని మాటలు నా హృదయాన్ని చీల్చాయి. ఇదే చివరి డీలా? నా హృదయం నాకు చెప్పింది అతను నిజం చెబుతున్నాడు అని, మా ఆట ముగియబోతుంది అని. జూనియర్ నర్స్ మిస్ డిసౌజాకు అన్నీ చెప్పింది. మిస్ డిసౌజా అప్పటికే నాపై మరియు కవితపై అనుమానం కలిగి ఉంది. ఆమె వెంటనే అప్రమత్తమయ్యింది. ఆమె యజమాన్యంతో మాట్లాడి మునుపటి రోజు సీసీటీవీ ఫుటేజ్ను తీయించింది. ఆధారాలు ఆమె కళ్ళ ముందు ఉన్నాయి. ఆ ఫుటేజ్లో సిస్టర్ కవిత డెలివరీ తర్వాత ఒక బ్యాగును తీసుకొని లేబర్ రూమ్ నుండి నేరుగా స్టోర్ రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తున్నట్లుగా స్పష్టంగా కనిపించింది. కొన్ని గంటల తర్వాత నేను అదే స్టోర్ రూమ్కి వెళ్ళి అదే బ్యాగును తీసుకొని వెనక గేటు ద్వారా బయటికి వస్తున్నాను. ఇది ప్రతిరోజు పునరావృతమయ్యింది. మేము సురక్షితమని భావించిన మా మొత్తం ప్రణాళిక
ఇప్పుడు చిన్న స్క్రీన్పై సినిమాలాగా ఆడుతుంది. మరుసటి రోజు నేను సామాన్లను వెనక గేటు నుంచి తీసుకెళ్తున్నప్పుడు నా గుండె దడదడలాడింది. నేను గేటు నుండి బయటికి అడుగుపెట్టగానే ఇద్దరు ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులు మరియు మిస్ డిసౌజా నన్ను చుట్టుముట్టారు. నేహా, ఈ బ్యాగ్లో ఏముంది అని అడిగింది. ఒక్క క్షణం నా ప్రపంచం గిర్రున తిరిగింది. బ్యాగ్ నా చేతుల్లో నుండి పడిపోయింది. లోపల ఉన్న నెత్తుటి సంచులు బయటికి వచ్చాయి. గార్డు అసహ్యం మరియు భయంతో తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఆట ముగిసిందని నాకు తెలుసు. నేనక్కడే నేలపై పడి ఏడవటం ప్రారంభించాను. సిస్టర్ కవితను ఆసుపత్రి డైరెక్టర్ కార్యాలయానికి పిలిచారు. ఆమె అబద్ధం చెప్పటానికి తన శాయశక్తులా ప్రయత్నించింది. కానీ వీడియో ఆధారాలు ముందు ఉంచినప్పుడు ఆమె గర్వం, విశ్వాసం అంతా ముక్కలయింది. ఆమె అరుపులు ఫ్లోర్ అంతటా ప్రతిధ్వనించాయి. పోలీసులను పిలిచారు. ఈ కుంభకోణం నగరమంతటా ధవనంలా వ్యాపించింది. ఆసుపత్రి ప్రతిష్టకు పెద్ద దెబ్బ తగిలింది. నల్లటి కారులో ఉన్న వ్యక్తి జాడలేదు. అతను ప్రమాదాన్ని గ్రహించిన వెంటనే అదృశ్యమైపోయాడు. ఈ మొత్తం నాటకంలో అతను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఒక విచారణ జరిగింది. సిస్టర్ కవిత చదువుకున్న సీనియర్ నర్స్ కావటంతో తన వృత్తిని కలంకం కలిగించినందుకు కఠినమైన శిక్షకు అర్హురాలుగా నిలిచింది. నేను తనకంటే తక్కువ శిక్షను పొందాను. నేను సంపాదించిన ఇల్లు, కారు, డబ్బు అన్నీ పోయాయి. నా కుటుంబం ఇప్పుడు అదే గుడిసెకు తిరిగి వచ్చింది. కానీ ఈసారి పేదరికంతో పాటు వారు అపఖ్యాతి పాలైన కలంకాన్ని కూడా భరించారు. ఆ షాక్తో నా తల్లి అనారోగ్యానికి గురయ్యింది. నేను చేసిన చర్యల పర్యవసనాలను, ఇతరుల నిందలను నా పిల్లలు అనుభవిస్తున్నారు. నేను ఆ ఇరుకైన జైలు గదిలో కూర్చొని నా జీవితాన్ని తిరిగి చూసుకుంటున్నాను. నా చర్యలకు నేను సిగ్గుపడుతున్నాను. నేను దొంగతనం చేశానని, నేరాలు చేశానని, దురాశతో గుడ్డిదాన్నయ్యానని నాకు తెలుసు. కానీ అప్పుడు నా పిల్లలు మొదటిసారిగా కొత్త బట్టలు ధరించి పాఠశాలకు వెళ్ళినప్పుడు వారి ముఖాలు నాకు గుర్తున్నాయి. సమయానికి మందులు తెచ్చినప్పుడు నా తల్లి ఉపశమనం పొందిన ముఖం నాకు గుర్తుంది. నేను చేసినదంతా దురాశతో కాదు, బలవంతంతో మరియు ప్రేమతో. నా ఏకైక నేరం ఏమిటంటే నా పిల్లలకు మెరుగైన జీవితం కావాలని కలలు కనటం. నేను తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాను. నేను చాలా పెద్ద మూల్యం చెల్లించాను. కానీ నా కుటుంబానికి నేను విధించిన శిక్ష కంటే ఆ కొన్ని ఆనంద క్షణాలు నిజంగా విలువైనవేనా? ఈ ప్రశ్నకు నేను బహుశా ఇప్పటికీ సమాధానం కనుగొనలేను. అక్రమంగా సంపాదించిన సంపద తాత్కాలికంగా సౌకర్యాన్ని అందిస్తుంది. కానీ అది ఒక వ్యక్తి యొక్క శాంతి మరియు గౌరవాన్ని శాశ్వతంగా తీసివేస్తుంది. నేరం చేయటం తప్పు కావచ్చు, కానీ దాని నుండి నేర్చుకోకపోవటం ఇంకా పెద్ద నేరం. జైలులో అందుబాటులో ఉన్న విద్యా కార్యక్రమాలలో పాల్గొనటం ప్రారంభించాను. జైల్లో నుంచి వెళ్ళాక గౌరవప్రదంగా ఏదైనా సంపాదించగలిగేలా కుట్టు పనిని నేర్చుకున్నాను. నా సీనియర్ నర్స్ సిస్టర్ కవితను నేను ఎప్పుడూ చూడలేదు. ఆమె శిక్షను అనుభవిస్తుంది అని నేను విన్నాను. నేను జైలు నుండి బయటికి వచ్చినప్పుడు బయటి ప్రపంచం ఎప్పుడూ లేనంతగా కఠినంగా అనిపించింది. ఖైదీ యొక్క కలంకం నా నుదుటిపై ఉంది. నగరంలోని ప్రజలు నన్ను అసహ్యంగా చూశారు. అమ్మ ఇంకా బలహీనంగా, అనారోగ్యంగా మారింది. కానీ ఆమె నన్ను కౌగిలించుకొని, ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చావు నేహా, నాకది చాలు అంది. నేను వెంటనే కుట్టు పనిని, ఎంబ్రాయిడరీ వంటి చిన్న చిన్న పనులు చేయటం ప్రారంభించాను. పని చాలా తక్కువ, సంపాదన కూడా చాలా తక్కువ. కానీ అది ఒక ఓదార్పు. నా పిల్లలికపై బ్రాండెడ్ బట్టలు కలిగి ఉండకపోవచ్చు, కానీ వారిప్పుడు పాఠశాలలో తమ తల్లి గురించి గర్వంగా మాట్లాడగలరు. ఒకరోజు నా చిన్న కొడుకు నన్ను అడిగాడు, అమ్మా, మనం ఇప్పుడు ఎందుకు పేదవాళ్ళం? ముందు మన దగ్గర అన్నీ ఉండేవి కదా. నేను ప్రేమగా అతన్ని దగ్గర కూర్చోపెట్టుకొని, బాబు, మన దగ్గర ఉన్నదంతా బలహీనమైన పునాది కలిగి ఉన్న ఇసుక కోట. అది ఒక్క దెబ్బతో కూలిపోయింది. నేడు మన దగ్గర ఉన్నది చిన్నదే అయినప్పటికీ సత్యం యొక్క నేలపై నిర్మించబడింది. అది ఎప్పటికీ కూలిపోదు. నా కథ ముగింపు విషాదంగా ఉంది, కానీ అది ఒక సందేశాన్ని కలిగి ఉంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు. నిస్సహాయత వారిని తప్పు మార్గం ఎంచుకునేలా బలవంతం చేస్తుంది. కానీ అబద్ధాలు, దొంగతనం లేదా అక్రమ సంపాదన ఏ నిస్సహాయతకి సమాధానం కాదు. తప్పుడు మార్గాల ద్వారా సాధించిన విజయం ఎప్పుడూ తాత్కాలికమే. దాని పరిణామాలు తరచుగా వినాశనానికి దారితీస్తాయి. జీవితంలో గొప్ప సంపద మీ మంచి స్వభావం మరియు గౌరవం. దానితో పోలిస్తే
ప్రపంచంలోని అన్ని సంపదలు దిగదుడిపే. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.